సంప్రదాయాలకు ఆచారాలకు పెద్దపీట వేసే తూర్పుగోదావరి జిల్లాలో యువతులు ముత్తైదువులు ప్రీతిపాతంగా నిర్వహించే అట్లతద్ది పండుగ ఘనంగా జరిగింది. కోనసీమ గోదావరి తీరం రంగురంగుల ఓణీలు ధరించిన కన్నెపడుచులతో కోలాహలంగా మారిపోయింది. జిల్లాలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అట్లతద్ది పండుగపై సాక్షి కథనం. ఏ పండుగైనా సంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నిర్వహించడం తూర్పుగోదావరి జిల్లాలో ఆనవాయితీ. తమ సౌభాగ్యానికి జీవితానికి అత్యంత ప్రధానమైన అట్లతద్ది పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని పేరవరం, బొబ్బర్లంక, ఆత్రేయపురం, అమలాపురం ప్రాంతాల్లో నదీతీరం వెంబడి పండుగ కోలాహలం కనిపించింది. తమతో 7 అడుగులు నడిచి జీవితాంతం తమను ఆప్యాయంగా చూసుకునే భర్తను పొందాలనుకునే యువతులు, తమకు సౌభాగ్యం పెంపొందేందుకు పెళ్లైన ముత్తైదువులు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం వాయినాలు తీర్చుకోవడం భర్త సౌభాగ్యం కోసం, పెళ్ళికైన అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలని ఇలా వస్తుందండి. అప్పటి నుంచి ఉయ్యాలు ఎందుకు ఊగుతారంటే, ఉయ్యాలు ఊగకపోతే రాక్షసులు అయిపోతారు వచ్చే జన్మలో అని చెప్పి పత్రి వేసుకుని పత్రితో ఉయ్యాలు ఊగి దిగినప్పుడు పత్రి వదిలేయాలండి. ముత్తైదువులు 16 అట్లు చొప్పున వాయినాలిచ్చి పెద్దల వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. అట్లతద్ది నోము నిర్వహించిన వారంతా సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తరువాతే పూజలు చేసి ప్రసాదాన్ని ఆరగిస్తారు. అప్పటి వరకు ఉపవాస దీక్షలోనే ఉంటారు. ఇలా దీక్షలు చేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని మహిళలు అంటున్నారు. అట్లతద్ది పాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి తీరం పండుగ శోభతో కళకళలాడింది. తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో అట్లతద్ది నోమును ఆటపాటలతో జరుపుకున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.